వరి, పత్తి, మిర్చి దశాబ్దాలుగా రైతులు పండిస్తున్న ప్రధాన పంటలివే. కానీ వాతావరణం మారిపోయింది, మార్కెట్ ట్రెండ్ మారిపోయింది. పాత పద్ధతులతో పాటు ఇప్పుడు వ్యవసాయంలో కొత్త ఆలోచనలు కూడా మొలకెత్తాలి. చాలా మంది రైతులు మార్కెట్లో డిమాండ్ లేక నష్టపోతుంటే, కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని రైతులు మాత్రం లాభాల బాట పట్టడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మోపిదేవి మండలంలోని అయోధ్య గ్రామంలో జరిగిన వ్యవసాయ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ పంటలు కాకుండా వట్టివేరు, అలోవెరా, అరటి, మునగ వంటి ఔషధ మొక్కల సాగుతో అద్భుతమైన ఆదాయం ఎలా పొందవచ్చో ఈ సదస్సులో నిపుణులు సూచించారు. ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం పొందవచ్చని, దివిసీమలోని తీర గ్రామాల్లో వట్టివేర్ల సాగు అవకాశాలు పరిశీలిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. వట్టివేరు, అలోవెరా, అరటి, గ్లోబల్ గ్యాస్, మునగ ఆకుతో పొడి, బొగ్గు ఇలా 40 రకాల వ్యవసాయ ఉత్పత్తులపై నిపుణులతో చర్చ నిర్వహించారు. ఈ ఉప ఉత్పత్తులు ద్వారా మనం ఎంత సంపాదించాలన్న ఆలోచన మనందరూ కూడా ఈ విధంగా కలిగిస్తాం. ఇది చాలా సంవత్సరాల క్రితం నేను ఒకసారి పివి నరసింహరావు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పారు. అంటే ఇదైతే నేను ఏంటి రైతాంగ పరిస్థితి అన్నమాట. అంటే నేను ముఖ్యంగా కృష్ణా డెల్టా ఉద్యమాలకు నాయకత్వం వస్తున్నాను కనుక నాకు ఈ నీటి సరఫరా కావాలండి. ఈ కృష్ణానగర్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టేశారు, దాని నీరు రావట్లేదు. కనీసం పొడిచంతర ప్రాజెక్టులు వస్తాయి, కొంతవరకు ప్రయోజనం కలిగిపోయింది అని చెప్పి అయితే దానికి అడ్డుపడుతున్నా కేవలం కట్టకుండా అని చెప్పాను. అంటే ఆయన ఇది రెండో విషయం చెప్తే దానికి ఆయన సమానం చెప్పాయంటే జాతీయ భవన్ తగ్గిపోయింది జనం. ఉదాహరణకి బాక్రానంగల్ ప్రాజెక్ట్ కట్టారు. బాక్రానంగల్ ఎక్కడ ఉందో తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుసు, ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ ఉందన్నది. కానీ ఆ రోజున భారతదేశం అంతా కూడా పండుగ చేసుకోండి, మన దేశానికి ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది. నాగార్జున ప్రాజెక్ట్ కట్టారు. దానికి మీరు ఆనందపడచ్చు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వల్ల మీ డేటా లాభం పొందుతుంది. కానీ వాళ్ళు భారతదేశంతో కూడా ఆనందపడింది. నేను విద్యామంత్రి ఉన్నప్పుడు ఏదైనా ఒక స్కూలు ఇస్తే ఊరంతా పండుగ చేసుకునేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అలాగే ప్రత్యేకించి వాణిజ్య పంటలు, ఇంకా పసుపు గురించి గొప్పల ప్రాంతాలు పసుపు కనపడుతున్నాం. అలాగే ఈ మౌ విమానమే ఈ ఉద్యానవన పంటలకి కేంద్రం మౌ విమానం. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి కాయగూరలు కానీ ఇవన్నీ అందిస్తుంది మౌ విమానం. ఇటీవల టమాటాకి చాలా ఇబ్బంది వచ్చింది. తెలియదు నాకు ఏ రైతు వచ్చి ఆ కష్టం చెప్పరు. ఇక్కడ పత్రిక ధరను ప్రసార మాధ్యమం ద్వారా చూసుకోవాలి. నేను ఎక్కడ కొచ్చిలో ఉండగా నాకు ఇక్కడ టమాటా ధర పడిపోయింది, రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పి ఈటీవీలో ప్రసారం చేసిన క్లిప్పింగ్ చేసి చూసి నేను వెంటనే సాయిబాబు గారికి ఫోన్ చేసి ఇమీడియట్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. దాదాపు 300 ఎకరాలు ఇక్కడ మనకి టమాటా పండుతుంది. అయితే సార్ సంతోషం, అధికారులందరూ కూడా వెంటనే స్పందించడం, వివిధ మార్కెట్లకు వాటిని పంపించి ఏర్పాటు చేయడంతో ఇవాళ కిలో 13 రూపాయలకి అందే పరిస్థితి రైతుకి వచ్చింది. అలాగే మధ్యవర్తి రైతు బజార్ కానీ అన్ని చోట్ల కూడా పంపించారు. అలాగే ఈ 5,400 మెట్రిక్ టన్ను మనం ఈ టమాటాని కూడా పంపించుకొచ్చారు. అంటే ఏ సమస్య వచ్చినా కూడా సమస్యను మనం ఎలా పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. వాస్తవానికి రైతు బజార్ కూడా చాలా అవసరం, కానీ దానికి తగిన స్థలం దొరకాలి, పెట్టించలేదు. ఇప్పుడే అమరావతితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే స్థలం ఒకటి ఉంటే ఖచ్చితంగా మన రైతు బజార్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా పెట్టించి ఏర్పాటు చేద్దామని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే ఇవాళ ఉద్యోగం పంటలకి ప్రభుత్వం అనేక రకాల సహకారం ఇస్తుంది. అవన్నీ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి ఉంటాం, వాటిని మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఇవాళ మామిడికి హెక్టార్లు 15,000 రూపాయలు ఈ కవర్స్ పెట్టడానికి ఇస్తున్నారు. దానివల్ల బాగా ఉత్పత్తి బాగుందని చెప్పి మనకు వస్తున్న సమాచారం. అంటే ఇప్పటి వరకు 4 లక్షల రూపాయలు ఇచ్చారు నియోజకవర్గంలో. దానికి 15,000 రూపాయల సబ్సిడీ ఉంది. అంటే ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలంటే ఈ కవర్ కట్టడంలో టన్నుకు 40,000 రూపాయలు అధిక ఆదాయం లభిస్తుందని చెప్పని, అంటే ఎకరానికి 1 లక్ష రూపాయల ఆదాయం పెరిగిద్దని చెప్పి చెప్తున్నారు. అంటే ఇలాంటి విషయాలు మీరు చేసుకోండి. అలాగే వాళ్ళ చంద్రబాబు గారి ప్రభుత్వం యంత్రీకరణకి
ద్వారా చాలా అవకాశం ఇస్తుంది. దాదాపు 50% సబ్సిడీతో యంత్రాలు ఇస్తున్నారు. దాంట్లో రోడ్డు వేటర్ కానివ్వండి, పవర్ లేటర్ కానివ్వండి, తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారు. వ్యవసాయంలో మనకు కావాల్సిన ట్రాక్టర్లు, వాటికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా మనం చాలా వరకు ఇస్తున్నాం. వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద వాటిని కూడా రైతులు అందిపుచ్చుకుని ముందుకెళ్ళాలని చెప్పి మాకు ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదేదో ఈ సమావేశం ఇలా మనందరం కూడా మాట్లాడిస్తే దీన్ని దారి వదిలేకుండా ఈ సమావేశం ద్వారా రైతులు రద్దీ చేకూరే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరిగాయని చెప్పి అనిపించుకున్నారు. అలాగా ఒక ప్రణాళికను మనం తప్పనిసరిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి తగిన విధంగా ఇక్కడ మనకి చూస్తున్నాం గారు ఎప్పుడు కూడా మనకి సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనిషి నిర్మించిన భూములు ప్రకృతి నిర్మించినవి కాదు. ప్రాజెక్టులు కట్టి నీళ్ళని అవసరం ఉన్నా లేకపోయినా అవసరం వల్ల నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీద కూడా నేను వరి చేయాలి. బహువార్షిక పంటలు చేయడానికి అనుకూలమైన భూములు కాదు. దీనివల్ల చాలా నష్టపోయాం. నీరు ఒకటే అనుకున్నాం, నీరే మన పప్పు పుట్టింది. నీరు అనేది ఇంత అవసరం లేదు మనిషికి, మనుగడకి, మన పంటలకి. దీన్ని మీకు చూడాలి వచ్చే నా పొలాన్ని. మాగాణి భూమిని నేను ఏ విధంగా తయారు చేశాను, ఎకరంలో 3 లక్షల రూపాయలు ఎలా వస్తాయి అనేది మీరు చూస్తే సిద్ధాంతాన్ని నమ్ముతారు. లేకపోతే ఎన్నిసార్లు బాబు గారు వచ్చినా, ఎన్నిసార్లు కమల గారికి వచ్చినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి నిర్వహించినా క్షేత్రస్థాయిలో మీరు రైతులకి చూపించకపోతే సిద్ధాంతాన్ని ఎవరు నమ్మలేదు. అందుకనే ఒక క్షేత్రం చూస్తే ఒక పుస్తకంతో సమానం. అంటే ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా ఒక క్షేత్రం చూస్తే వస్తుంది. అక్కడ 35 రకాల పంటలు ఉన్నాయి ఒకే ఎకరంలో. ఆ దాంట్లో ప్రధానంగా మనకి వచ్చే ఆదాయం ఏంటంటే పసుపు. ఇప్పుడు పసుపు తీస్తున్నాం, 3 రోజుల నుంచి పసుపు చేస్తున్నాం. నాకు 1 నిమిషం ఖాళీ లేదు. కానీ ఇంత ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి అవన్నీ వదులుకొని వచ్చాను. అందులో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. దీంట్లో నాకు పసుపు 4 నుంచి 5 టన్నులు వస్తుంది పసుపు. మీ అందరికీ తెలుసు పసుపు ఎంత అనేది వాళ్ళ బజార్లో రేటు ఎంత ఉంది పసుపు వాళ్ళ. ఏమా మీ పసుపు రేటు తెలియదా? పసుపు వాడగా మీరు కూరల్లో బజార్లో ఎంత ఉంది రేటు తెలుసుకోని 12,000 ఎంత ఉందంటున్నారు. కేజీ పసుపు అయ్యా, కేజీ పసుపు ఎంత ఉంది? వింటారు ఇప్పుడు వండింది 12,000 13,000 చెబుతున్నారు కేజీ పసుపు. కేజీ పొడి అంటే ఇప్పుడు కేజీ పసుపు 200 రూపాయలు ఉంటుంది. మీరు బజార్లో పొడి ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. ఇది 4వ వంతు వస్తుంది మనకి. ఇప్పుడు నాకు 4 టన్నులు వచ్చింది అనుకోండి. 4 టన్నులు అంటే ఉడకబెట్టి ఎండబెట్టి పసుపు పౌడర్ తయారు చేస్తే 4వ వంతు వస్తుంది. అంటే నాకు 1250 కేజీల పసుపు వస్తుంది అంతర పంట ద్వారా.